హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ఇప్పుడు మనం హైడ్రా ఆఫీస్లో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు మనోజ్ గౌరి శెట్టి గారు ఉన్నారు. ఇక్కడ ఈ హైడ్రా ఆఫీస్ని సంప్రదించారు. సో వారు ఏం న్యాయం కోరుకుంటున్నారో వారి మాటల్లోనే అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో మీ కాలనీలో ఉన్నా కానీ మీ ఏరియాలో ఉన్న ప్రాబ్లం ఏంటి, మీ హైడ్రా ఎందుకు సంప్రదించారు? మేము బిఎన్ రెడ్డి డివిజన్ తూర్పు కాలనీల సమైక్య వేదిక తరఫున హైడ్రా ఆఫీస్కి ఈరోజు రావడం జరిగింది. తుర్కేయంజల్లోని మాసాబ్ చెరువు నుంచి హయత్ నగర్లో ఉన్న కుమ్మరికుంట చెరువులో ఆ దారిలో ఉండే రాచ కాలువ అక్రమ నిర్మాణదారులు దాన్ని కబ్జా పెట్టడం వల్ల చుట్టుపక్కల ఉన్న 25-30 కాలనీలు వర్షం పడ్డప్పుడు, పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వరద వల్ల కాలనీలు ముంపుకు గురవుతున్నాయి. ఈ విషయాన్ని హైడ్రా దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు హైడ్రా ఆఫీస్కి వచ్చాను. విషయం ఏంటంటే ఈ రాచకాలువ పొడవున కూడా అక్రమ నిర్మాణాలు ఆల్రెడీ జరుగుతున్నాయి. కొంత కబ్జాకు గురవుతున్న ప్రాంతం కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే విధంగా ఉంటే కొంత చుట్టుపక్కల ఉన్న ఉపశమనం కలుగుతుంది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఇదివరకు ప్రభుత్వ హయాంలో 5 కోట్లు మంజూరు చేసి అక్కడ వరకు ఎస్ఎన్డిపి పనుల ద్వారా నాలా దాదాపు సగం పని పూర్తి చేయడం జరిగింది. అయితే మధ్యలో ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల కొంత పని ప్రస్తుతానికి హోల్డ్లో ఉండడము, కోర్టు చిక్కుల వల్ల ఇంకొంచెం పని ముందుకు సాగకపోవడం వల్ల అది హోల్డ్లో ఉండడము, దీన్నే అదును చేసుకొని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ కాల్వను కబ్జాను పెట్టి ఆ ప్లాట్లు చేస్తూ ఈ ప్లాట్లని అమాయక ప్రజలకు అమ్ముతున్నారు. కాబట్టి ఇప్పుడు యాక్షన్ తీసుకోలేకపోతే భవిష్యత్ తరాలకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి హైడ్రా వారు ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాం. సో మీరు ఏం కోరుకుంటారు అంటే హైడ్రా ద్వారా మీకు అక్కడ అంటే ఇప్పుడు మీరు అక్రమ కట్టడాలు ఆపాలనుకుంటున్నారా, లేకపోతే ఆ కాలువని అంటే పొడుగు చేయాలనుకుంటున్నారా? అక్కడ ఏం జరగాలనుకుంటున్నారు? హైడ్రా మీకు ఎలాంటి న్యాయం చేయాలనుకుంటున్నారు? ఒకటి, అక్రమ కట్టడాలు ఆపాలి. ఆ రాచకాల్వని మొత్తం సర్వే చేయాలి. ఎవరైతే ప్రస్తుతం అక్కడ మట్టి పోస్తూ కాల్వని ఆ కాల్వ ప్రాంతం మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ ఎస్ఎన్డిపి పనులు ఏవైతే సగంలో ఆగిపోయి ఉన్నాయో ఈ నాలా పనులు ఆ చెరువు వరకు కంప్లీట్ చేసుకునే విధంగా ఉంటే చుట్టుపక్కల కాలనీలో ఉన్న వాళ్ళ ప్రజలకు కావచ్చు, కాలనీ వాసులకు కావచ్చు, వరద వల్ల ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను. నా పేరు రాఘవేంద్రరావు అండి. ఈరోజు ఈ హైడ్రా ఆఫీస్కి రావడం జరిగింది. ఎందుకంటే తుర్కయంజాల్ మాసాపు చెరువు నుంచి ఆయత్నగర్ కుమ్మరికుంట చెరువు వరకు ఏదైతే రైతులకు నిజాం కాలం నాటిలో ఉన్నటువంటి రాచకాలు అనేది రైతులకు నీళ్లు పారే విధంగా ఉందో, ఇప్పుడు ఇదంతా కాంక్రీట్ జంగల్గా అయిన తర్వాత ఈ కాలనీలో అనధికారికంగా ఉన్న లేఅవుట్లన్నీ ఏం చేశారంటే దీన్ని కబ్జా చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ వెంచర్లు తీసి మట్టి పోసి దీన్ని నామరూపాలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ అయిన లేఅవుట్లలో మొత్తం కాంక్రీట్ జంగల్గా ఈ ఇండ్లు కూడా కట్టడం జరిగింది కొన్ని. అయితే ఇక ఈ వరదలు వచ్చినప్పుడు, ఈ వర్షాలు వచ్చినప్పుడు ఈ వాటర్ కాలనీ గుండా బయటికి వెళ్ళాలంటే ఈ రాచకాల గుండానే పోవాలి. కానీ ఆ రాచకాలలో మొత్తం నామరూపాలు లేకుండా చేసి ఇప్పుడు అక్రమ లేఅవుట్ చేసి వాటిపైన ఇండ్లు కట్టడం, బిల్డర్లు చేయడం వల్ల నీళ్లు ఎటు పోలేక ఆ కాలనీలు మొత్తం ముంపుకు గురవుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ కాలనీ ఈ డ్రైనేజ్, స్టామ్ వాటర్ డ్రైనేజ్ కానీ ఇవన్నీ బయటికి వెళ్ళాలంటే ఈ రాచకాల ద్వారానే పోవాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ 30 కాలనీలు సరౌండింగ్లో ఈస్ట్ కాలనీస్ జేఏసీని ఏర్పాటు చేసుకొని ఈ స్టామ్ వాటర్ని బయటికి వెళ్ళే విధంగా ఒక ప్రణాళిక గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా వినియోగించడం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని పనులు సాధ్యమైనంత వరకు అమౌంట్ను రిలీజ్ చేసి కొన్ని పనులు చేయడం జరిగింది. కానీ ముందుకెళ్ళే పరిస్థితి లేదు. అక్కడ పొలాలు ఉన్నాయి, ఆ పొలాలకు అనుకొని కొన్ని వెంచర్లు వెలిచినాయి. ఆ వెంచర్లో కొంతమంది ఇప్పుడుగా ఈ రాచకాలను మట్టిపోసి పూర్తి చేసి వాటిపైన ఇండ్లు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ అడ్డంకులన్నీ తొలగిస్తే ఆ మిగిలిన బడ్జెట్ తోటి ఈ రాచకాల గుండా స్టామ్ వాటర్ అనేది తీసుకెళ్ళి ఆ కుమ్మరికుంట చెరువు కలపగలిగినట్టయితే ఈ కాలనీలని రాను వచ్చే వర్షాకాలంలో అయినా సరే సేఫ్ జోన్లోకి పోయే అవకాశం ఉంటుందని చెప్పి మేము ఇప్పుడే పోరాటం స్టార్ట్ చేసినాము. మేము మా జేఏసీ తరఫున ఈరోజు హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారిని కలిసి మా సమస్యను విన్నవించుకొని ఆ రాచకాలను రీస్టోర్ చేసే విధంగా ప్రయత్నాలు చేయమని చెప్పి, అలాగే ఎవరైతే ఈ కబ్జాకు పాల్పడుతున్నారో, వాటిపైన అక్రమంగా ఇండ్లు నిర్మిస్తున్నారో, మట్టి పోసి పూడిపేస్తున్నారు, వారిపైన కఠినమైన చర్యలు తీసుకునే విధంగా వారిని కోరడం కొరకు ఇక్కడ రావడం జరిగిందండి. మహదేపురం కాలనీ, ప్రసాద్ దుగ్గ్యాల మా పేరు. మా కాలనీలో గ్రామ పంచాయతీ లేఅవుట్ వేసినప్పుడు 40,000 గజాలు, మాకు మొత్తం 80,000 గజాలు మా కాలనీ లేఅవుట్లో పార్కులుగా డిక్లేర్ చేశారు. అప్పుడు
వాటి ప్రకారమే హద్దుబందులు అన్ని నిర్ణయించి రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. కాకపోతే తర్వాత జరిగిన దాంట్లో కొందరు వ్యక్తులు మళ్ళీ వాటికి దుర్మార్గాలకు పాల్పడి 40,000 గజాలు వాళ్ళు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏదైతే పార్కుల కోసం స్థలాన్ని అలాట్ చేశారో దాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాన్ని మేము 2018 నుండి వివిధ మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు కానీ హైకోర్టును సంప్రదించాము. అన్ని రెవెన్యూ అధికారులను కూడా సంప్రదించడం జరిగింది. అయినా కానీ ఎలాంటి ఉపయోగం కలగలేదు ఇప్పటి వరకు కూడా. ఏదైతే హైడ్రా ఏర్పాటు జరిగిందో అప్పుడు రంగనాథ్ సార్ గారు మా కాలనీకి విచ్చేసి ఆయన ప్రత్యక్షంగా ఒకసారి అన్ని పరిశీలించి తర్వాత డాక్యుమెంట్స్ కూడా తెప్పించుకొని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆయన అక్కడ ఉండగానే సమక్షంలో ఒకటి బిల్డింగ్ ఏదైతే పార్క్ స్థలంలో కడుతున్నారో దాన్ని డిమాలిషన్ చేయించారు ప్రత్యక్షంగా ఉండి. ఆ తర్వాత కూడా మిగిలిన అండర్ కన్స్ట్రక్షన్ అయిపోయిన వాటికి ఏమున్నాయి పర్మిషన్స్ ఎల్ఆర్ఎస్ ఏమున్నాయో అవన్నీ కోర్టు ఆర్డర్ ద్వారా వాటిని రివోక్ చేశారు జోనల్ కమిషనర్ ఆఫీస్ నుండి. కొందరు ఏం చేశారంటే రివోక్ చేసిన వాటి మీద స్టెథోస్కోప్ ఆర్డర్ తెచ్చుకున్నారు హైకోర్టు నుండి. వాటిని కూడా సారు వాళ్ళ లీగల్ టీం ద్వారా వాటిని ఎలాగైతే మనము ఎదుర్కోవాలని చెప్పేసి ఆ లీగల్ టీంను చేసి స్టెథోస్కోప్ రిమూవ్ చేసిన తర్వాత అవి కూడా అందుబాటులోకి ప్రజలకు అన్నిటికీ అందుబాటులోకి తెచ్చే విధంగా ఆ పార్క్ స్థలాలను కాపాడి మాకు అందిస్తామని ఆయన తెలియజేశారు. దాని విషయంలో భాగంగానే ఈరోజు మళ్ళీ ప్రజావాణి కార్యక్రమంలో సార్కు ఒకసారి మళ్ళీ రివైండ్ చేయడానికి ఇప్పటివరకు జరిగిన అప్డేట్ సార్కు ఒకసారి తెలియపరచడానికి మేము రావడం జరిగింది. ఏదైనా కానీ ఏ అధికారి పట్టించుకున్నా కొన్ని దగ్గర మేము ఒక 8 నుండి 9 సంవత్సరాలు వీటి మీద పోరాడుతున్నాము. ఏ అధికారి పట్టించుకోనంత విధంగా రంగనాథ్ సార్ గారు పట్టించుకొని చొరవ చూపుతూ ప్రతి ఒక్క ఆయన దగ్గరికి ఎవరైతే ఏ కంప్లైంట్ తోటి వస్తారో వాళ్ళందరి దగ్గర క్షుణ్ణంగా వారి దగ్గర మొత్తం సమాచారాన్ని తీసుకొని దానిలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత గ్రహించిన తర్వాత ఆయన వాస్తవం ఉంటే మాత్రం తప్పకుండా తన కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసి దాని తర్వాత కూడా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ప్రజలకు అందుబాటులో విధంగా ఏదైతే చెరువులు కాలువలు పార్కులు అంటున్నారో అవన్నీ ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా తను కృషి చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఆహ్వానించదగ్గ పరిణామం. లేదంటే ఇలానే కబ్జాలు కొనసాగుతూ పోతూ ఉంటే రేపు ఫ్యూచర్లో మనకు ఏది మిగలదు. ఇవాళ మా కాలనీలోనే ఒక 40,000 గజాలు పార్క్ స్థలాలు కబ్జా జరిగిందంటే దానిలో 20,000 గజాలు కేవలం ఒక్క వ్యక్తి తన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక వ్యక్తి స్వార్థానికి 20,000 గజాలు పోతే ఆ 20,000 గజాలను కనుక మనం కాపాడుకోగలిగితే దగ్గర మా దగ్గర చుట్టుపక్కల ఉన్న 10 కాలనీలలో సుమారు ఒక 50,000 మంది 1,00,000 మంది ఆ పార్కులను యూటిలైజ్ చేసుకుంటారు. అది ఇప్పుడు మనకు ఆ ఎఫెక్ట్ కనిపించకపోవచ్చు. రేపు భవిష్యత్తు మొత్తం కాలనీలు ఎక్కడికక్కడ డెవలప్ అయిన తర్వాత అప్పుడు ఏ స్థలం దొరకనప్పుడు వృద్ధాప్యంలో అదే స్థలాలు దిక్కుగా ఉంటాయి మనకు. సో మన దగ్గర ఉన్న ఏ స్థలాలు అయితే మనకు ప్రభుత్వం నుండి వస్తున్నాయో పార్కులకు ఏ స్థలాలు అయితే కేటాయించినలో వాటిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. దీనిలో ఎవరైనా కక్షపూరితంగా ఏదో ఆ హైడ్రా పేరు చెప్పి అది చేస్తున్నారు ప్రజలను ఆందోళన చేస్తున్నారు అన్న వాటికి కూడా మనం ఆందోళన చెందాల్సిన పని లేదు. హైడ్రా చేస్తున్నది ప్రజల శ్రేయస్సు కోసం. ఒక 10 మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి లక్షల మందికి సంబంధించిన స్థలాలను ప్రజలకు సంబంధించిన స్థలాలను వాళ్ళు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఊరుకునేది లేదనేది హైడ్రా సిద్ధాంతం. హైడ్రా అనేది ప్రజల కోసం పనిచేస్తుంది. దానివల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే కబ్జాదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఎప్పుడు ఇబ్బంది పడట్లేదు హైడ్రా నుండి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ ఒకసారి తెలుసుకోవాలి. ముఖ్యంగా రంగనాథ్ సార్కి ఈ విషయంలో మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. సారే కాకుండా సార్ దగ్గర ఉన్న టీం కూడా చాలా పటిష్టంగా మంచిగా ఉంది. ఎవరు వచ్చినా కానీ కంప్లైంట్ తోటి తీసుకుంటున్నారు. మాకు ముఖ్యంగా నరేష్ సార్ సహకారం కూడా చాలా బాగుంది. మాకు ఇలానే వాళ్ళ సహకారం అందిస్తూ మాతో పాటు మిగతా కాలనీలో కూడా చెరువు స్థలాలు అయితేంది పార్కులకు సంబంధించిన స్థలాలు అయితేంది కాపాడి ప్రజలకు అందుబాటులోకి తెస్తారని ఆశిస్తున్నాము. ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని సాహిబ్నగర్ సర్వే నెంబర్ 68 సాహిబ్నగర్ కళాన అయ్యత్నగర్ మండలంలో ఉంది. అక్కడ పబ్లిక్ రోడ్డు మీద 30 ఫీట్ రోడ్డు మీద 15 ఫీట్లు కబ్జా చేసి ఒక కాంపౌండ్ వాల్ కట్టారు. అయితే గుడి కోసమని 200 యాడ్స్ అలాట్ చేశారు. గుడి మాత్రం 200 గజాల లోపలే ఉంది, దానికి సంబంధం లేదు. వచ్చి ఒక 15 ఫీట్లు వచ్చి కబ్జా చేశారు పబ్లిక్ రోడ్డు. దానివల్ల పబ్లిక్ అందరికీ అసౌకర్యంగా ఉంది. అదేవిధంగా గుడి పక్కన ఉన్నటువంటి ప్లాట్ ఓనరు అతను కూడా కబ్జా చేస్తే ఒక కానిస్టేబుల్, ఒక ఆర్డినరీ కానిస్టేబుల్ దాన్ని పగలగొట్టి తన స్థలం తను తీసుకున్నాడు. కానీ 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎన్నో లెటర్లు రాసినా కానీ జిహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి యాక్షన్లు తీసుకోలేదు. మా విన్నపం ఏంటంటే కేవలం మెయిన్ రోడ్ని పబ్లిక్ రోడ్ని మాత్రమే అది ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళని డిమాండ్ చేయమన్నా కానీ మేము టెంపుల్ గురించి ఏం టాపిక్ మాట్లాడలేదండి. అయినా సరే ఈ అధికారులందరూ కూడా ఎవరు కూడా యాక్షన్ తీసుకోవాలా. టెంపుల్ లేదు అనే దానికి సాక్ష్యాధారాలు ఇక్కడ ఉంది. చెట్టు ఆ రోజుల్లో ఏం లేదండి. ఇది 2019 సంవత్సరంలో ఇక్కడ టెంపుల్ అనేది ఏం లేదండి. ఇక్కడ ఈ ఫోటోలో ఇక్కడ మా మీటింగ్ జరిగింది ఇది అనమాట. అదేవిధంగా టెంపుల్ అనేది ఏమనంటే ఈ బొడ్రాయి టెంపుల్ అని కట్టారండి. ఆ తర్వాత ఇదేమో పోలీస్ కానిస్టేబుల్ పగలగొట్టాడండి. ఈ పగలగొట్టినంత వరకు లెక్కనే మెయిన్ రోడ్ అండి.
ఈ రోడ్డుని ఇది తీసేస్తే చక్కగా పబ్లిక్ వెళ్తానికి ఈజీగా ఉంటుందండి. ఇది చేయట్లేదు. ఇది అండి అసలు రోడ్డు కబ్జా అనేది ఇలా ఉంటుందండి. రోడ్డు 30 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డుని అది ఆ విధంగా చేయాలని చెప్పి మేము విన్నపం హైదరాబాద్ని కూడా కలిసాము. మరి ఇంతవరకు యాక్షన్ లేదు. అయితే కమిషనర్ గారు ఏం చెప్పారంటే 4 వారాల తర్వాత రండి అది చేయకపోతే అన్నారు. ఇప్పుడు 6 వారాలు దాటింది, ఇప్పుడు కూడా ఏం చేయలేదు. మా సీనియర్ సిటిజన్ ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. పబ్లిక్ అలా వచ్చి జేసీబీలు పెట్టి మా కాంపౌండ్ వాళ్ళు పగలగొట్టేశారు. అది కూడా కంప్లైంట్ ఇచ్చామండి. ఇదిగోండి కంప్లైంట్. ఇది ఆడ డిమాలిష్ చేసిన పబ్లిక్ ఇన్ని ఎవిడెన్స్ చూపించినా మాకేం న్యాయం జరగట్లేదు ఆ కాలనీలో. దయచేసి మీరు ముందుకు వచ్చి హైదరాబాద్ కానీ అధికారులు కానీ తక్షణమే కాంపౌండ్ వాళ్ళు తీసి మాకు పబ్లిక్ రోడ్ని క్లియరెన్స్ చేస్తే ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటాం పక్కన. అది మా విన్నపం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగారం మున్సిపల్ నుండి కీసర మండలి మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ వెళ్ళి వచ్చాము మేము. నాగారంలో మేము 2005 నుండి మా కాలనీలో శివసాయి ఎంక్లేవ్లో పార్కు కబ్జా చేయడం జరిగింది. అప్పుడు కొంతమంది ఉన్నారు ప్లాట్లో, ఓపెన్ ప్లాట్ ఉన్నారు కల్లా ల్యాండ్ ఓనర్స్ దాన్ని కబ్జా చేయడం జరిగింది. దాన్ని కబ్జా చేసుకుంటూ దాన్ని ఇండ్లు కట్టుకుంటూ దాన్ని లోన్కి తీసుకుంటూ దాన్ని మేము అప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు లెటర్ ఇచ్చి ఆపించాము కన్స్ట్రక్షన్ చేస్తుంటే. తర్వాత ఇది చాలా 5 సంవత్సరాలు అయింది. మళ్ళీ తర్వాత మున్సిపాలిటీ అయిన తర్వాత నాగారం మున్సిపాలిటీ పెద్దల అండలతో దాన్ని లోన్ తీసుకొని దాన్ని బెదిరించి మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మేము కలెక్టర్లకి అక్కడ ఇచ్చి మున్సిపల్ ఆఫీసర్కి ఇచ్చేసి అది మున్సిపల్ ఆఫీసర్ కూడా లెటర్లు ఇచ్చడం జరిగింది. మున్సిపల్ ఆఫీసర్ దాని ఇంతవరకు తగిన చర్య తీసుకోలేదు. ఇప్పుడు మేము ఒక 3 మంత్స్ నుండి హైడ్రా ఆఫీస్కి వచ్చి తిరుగుతూ ఉన్నాము. 3 మంత్స్ తర్వాత మాకు ఒక హైడ్రా ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసి ఈరోజు ఒకసారి లెటర్ ఇవ్వండి, దాన్ని మేము తగిన చర్య తీసుకుంటామని సార్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తే మేము వచ్చినాము. వచ్చి దాన్ని కూడా మేము తగు చర్య తీసుకోవాలని మేము మన రఘునాథ్ సార్ గారిని మేము కోరుకుంటున్నాం. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము దాన్ని డిస్పెండల్ చేసేసి మాకు తగుది కాలనీలో 105 ఫ్యామిలీలు ఉన్నాయి. ఆ కాలనీకి 105 ఫ్యామిలీలో ప్లేస్ ఆడుకొని కూడా ఇంత ప్లేస్ లేకుండా ఉన్నది. దానికి ల్యాండ్ అంటే దానికి వదిలిపెట్టరు. అదే ల్యాండ్ పిల్లలు వచ్చేసి దాన్ని కబ్జా చేసినారు. కబ్జా చేసి దాన్ని ఇప్పుడు ఇన్లీగల్ వరకు చిన్న రూములు కట్టారు. దాన్ని ఇన్లీగల్ పనులు అవన్నీ జరుగుతున్నాయి. అయితే దాన్ని డిస్పెండల్ చేసి మాకు పార్క్ మేము చేసుకుంటామని మేము కోరుతున్నాం. తుమ్కుంట మున్సిపాలిటీ దేవరాంజల్ నుంచి వచ్చామండి. దేవరాంజల్లో ఇట్లా సుచీర్ ఇండియా మరియు వాసవి నిర్మాణం వారు లేఅవుట్ చేస్తున్నారండి. తుమ్కుంట మున్సిపాలిటీ దాంట్లో ఉన్నది. దేవరాంజల్, పోతాయపల్లి, మందాయపల్లి 3 విలేజ్ల ఈ గ్రామ భూముల్లో లేఅవుట్ చేస్తున్నారు. దాని లేఅవుట్లో ఏమైందంటే ఆ లేఅవుట్లో దేవరాంజల్కి సంబంధించిన చెరువు కాలువలు 8 కాలువలు ఉన్నాయండి. దేవరాంజల్వి, పోతాయపల్లివి, మందాయపల్లికి సంబంధించినవి. ఆ 8 కాలువలు మొత్తం ఇల్లీగల్గా మొత్తం కబ్జా చేసి లేఅవుట్ చేసారు. దాంట్లో లేఅవుట్ చేసిన తర్వాత ఏమైందంటే దాంట్లో ఒకటి బఫర్ జోన్లో ఉండకుంట అని చెప్పి ఒక కుంట ఉంది. ఆ కుంటలో మొత్తం బఫర్ జోన్లో మొత్తం ఇల్లీగల్గా ఒకటి క్లబ్ హౌస్ నిర్వహించారు. అది పర్మిషన్లో ఏం లేదు దానికి. అది బఫర్ జోన్లో FTLలో ఉంది. అది ఆల్రెడీ ఇరిగేషన్ వాళ్ళు లెటర్ ఇచ్చారు. కబ్జాలన్నీ పాలలు కబ్జా అయినాయి, ఇలా బఫర్ జోన్లో క్లబ్ హౌస్ కట్టిరు ఇల్లీగల్గా, దాన్ని సీజ్ చేసారు. అయినా కానీ కూడా అది పర్మిషన్లు ఇచ్చారు. దానికి ఇరిగేషన్ వాళ్ళు లెటర్ పెట్టారు మున్సిపల్కి, HMDAకి. ఆ లెటర్ పెట్టినా కూడా పర్మిషన్ లేదని లెటర్ పెట్టారు. అయినా పర్మిషన్లు ఇస్తా అవుతున్నారు. కమిషనర్ తుంగుట మున్సిపల్ కమిషన్ అడిగితే ఏమంటారంటే ఇది ఆల్రెడీ మాకు లెటర్ రాకముందుకి పర్మిషన్ ఇచ్చినాము, 4కి ఇచ్చినాము, మీరు 4కి పర్మిషన్ ఇచ్చినామంటారు సార్, మిగతా వాళ్ళ 8-10 బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, మళ్ళీ అదేం సంగతి అంటే చూస్తామని చెప్పి 3 నెలల నుంచి తాగిస్తారు. ఏం చర్యలు తీసుకుంటలేరు తుంగుట మున్సిపాలిటీ కమిషనర్ గారు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినాం. ఆల్రెడీ ఇలా పొద్దున్న ఇచ్చే మన జిల్లా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేసినాం ప్రజావాణిలో. ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చినాం. ఆ మున్సిపల్ కమిషనర్ ఏం పట్టించుకోవట్లేదు. అసలు మొత్తం లైట్గా తీసుకుంటుండే. అసలు ఏమైనా ఏమంటే వాళ్ళతో లేవర్తో మాట్లాడుకో, వాళ్ళ ఓనర్తో మాట్లాడుకో, ఏదంటే వాళ్ళతో మాట్లాడు అని చెప్పి కమిషనర్ చెప్తున్నాడు. యాక్చువల్గా HMD కమిషనర్ కూడా అట్లనే అదే మాట చెప్తారు. వాళ్ళు కూడా ఇద్దరు కలిసి ఆపండి సార్, దీన్ని ఇల్లీగల్ కమిషన్ బయట ఏమన్నా ఇల్లీగల్గా ఆడితే కూల్చేస్తారు కదా, వాళ్ళు దీని బిల్డింగ్ అనేది కూల్చేస్తలేరు, అది బఫర్ జోన్లో ఉంది మొత్తం అని చెప్పంటే దానికి ఏం సమాధానం చెప్తలేరు వాళ్ళు. యాక్చువల్గా ఈరోజు వచ్చింది, నేను స్టేటస్ కనుక్కోవడానికి వచ్చిన. నా కేసు వేసింది యాక్చువల్గా 6 months బ్యాక్. కానీ అవి సార్తో మాట్లాడి అంతా చేసినాక సార్ హీ వాంటెడ్ మీ టు ఫైల్ ప్రజెంట్ కేసు ఇన్ డిఫరెంట్ మ్యానర్ అనమాట. దానికోసం కూడా నేను కేసు వేసి 40 days అవుతుంది సార్. ఇంతవరకు ఏమి అవ్వట్లేదని వచ్చిన అనమాట. యాక్చువల్ కేసు ఏంటంటే పార్క్ ఎంక్రోచ్మెంట్ అన్నట్టే, మీరు అందరు ఎట్లా పార్క్ ఎంక్రోచ్మెంట్ అని వస్తున్నారు అట్లనే. సో నా కేసులో ఏంటంటే మీకు అన్ని ఇల్లీగల్గా రెక్టిఫై చేయడము, ఇల్లీగల్గా బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వడము, LRSకి అగేన్స్ట్గా పర్మిషన్లు ఇవ్వడము, TGB పాస్కి అగేన్స్ట్గా పర్మిషన్లు ఇవ్వడము, ఇల్లీగల్ సేల్ డేట్లు క్రియేట్ చేయడము, ఇవన్నీ వాటి వల్ల పార్క్ మొత్తం ఎంక్రోచ్ అయిపోయింది. దీనిలో ఏంటంటే బిల్డర్లు
మళ్ళీ కార్పొరేటరు, మళ్ళీ కొనుక్కున్న వాళ్ళు, అసోసియేషన్ ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ ఒకటైనందుకు అది ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయి కేసు ముందుకోకుండా చేస్తుందని మాకు ఇది. సో వీ వాంట్ రంగనాథ్ సార్ టు లుక్ ఇన్ టు ద మ్యాటర్. అండ్ ఎందుకంటే బికాజ్ ఈవెన్ ఆఫ్టర్ రీచింగ్ అవుట్ టు హైడ్రా ఆల్సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ హెడ్ అనమాట. సో ఐ డోంట్ నో వై. ఈ సార్ స్పోక్ టు అస్. మాకు సార్ కూడా మా దగ్గర ఒక 3-4 సార్లు మాట్లాడిండు. డైరెక్ట్గా పర్సన్స్తో కూడా మీటింగ్ అయింది మాకు, ఆపోజిట్ వాళ్ళ పార్టీతో కూడా. అయినా కూడా కేసు ముందుకు వెళ్ళట్లేదు మాది. ఎందుకు అనేది, ఎందుకంటే మాకు ఏదో ఒకటి తెలిసి హైడ్రా ఉంది, చేసేది చేయదు అని ఏదో ఒకటి చెప్తే దాన్ని బట్టి మేము కోర్టు కన్నా వెళ్తాము కదా అట్లా. సో వీ వాంట్ దట్. కాకపోతే మేము ఏంటంటే మేము మొత్తం ఎవిడెన్స్ మొత్తం ఇచ్చేసినాం హైడ్రాకి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఇట్స్ లైక్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఎవ్రీథింగ్ దేర్ అంతా ప్లాటర్ అనమాట. వాళ్ళకి అసలు ఏమి జస్ట్ చూడాలంతే, వాళ్ళు ఎవిడెన్స్లు చూడాలంతే. వాళ్ళు అన్నీ దొంగ రెక్టిఫికేషన్లు, దొంగ పేపర్ అన్నీ ఏమంటారు సేల్ డీడ్లు, దొంగ బిల్డింగ్ పర్మిషన్లు, మన రివోక్ చేసిన పర్మిషన్ని కూడా మళ్ళీ ఇచ్చేస్తున్నారు. అంటే ఇన్ఫ్లుయెన్స్తోన. టీజీబీ ఎల్ఆర్ఎస్ అంటారు. మళ్ళీ ఎల్ఆర్ఎస్ ఇచ్చిన దానికి ప్లాట్ ఎట్లా ఇస్తారండి మీరు? ఇప్పుడు ఎల్ఆర్ఎస్ వచ్చినాక ఎల్ఆర్ఎస్లో నీకు ఓపెన్ స్పేస్ ఉన్నప్పుడు హౌ కెన్ దట్ బికమ్ అ రోడ్? రివోకేషన్ అయిన వానికి కూడా మళ్ళీ బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నారు. మళ్ళీ అదేంటి టీజీబీ పాస్ అని చెప్పి ఒక సెటప్ చేస్తారు. ఆ టీజీబీ పాస్కి అగేన్స్ట్గా మీరు పర్మిషన్లు ఎట్లా ఇస్తారు మీరు? వాట్ ఈస్ ద పాయింట్? అట్లా ఉంటే మళ్ళీ ఏం పాయింట్ అది? ఇక్కడికే కదా సార్, మేము సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉన్న ప్రజావానికి కూడా మేము 1 year నుంచి తిరుగుతున్నాము. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అసలు ముందుకు వెళ్ళట్లేదు కేసు. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కూడా అసలు ఏంటో ఏమో అర్థం కావట్లేదు. మీరు ఇప్పుడు హైడ్రా నుంచి ఏం న్యాయం కోరుకుంటున్నారు? న్యాయం అంటే మేము హైడ్రా స్కోప్లోకి వచ్చిందని చెప్పి మేము ఒక పిటిషన్ పెట్టినాము. అది హైడ్రా వాళ్ళు వెరిఫై చేసి మళ్ళీ మా స్కోప్లో ఉందా లేదా, స్కోప్లో ఉంటే మేమేం చేస్తాము, ఎంత టైం పడుతుంది, స్కోప్లో లేకపోతే ఇది లేదని చెప్పి ఏదో ఒకటి ఇవ్వండి. ఒకవేళ మీరు స్కోప్లో ఉంది కానీ మేము చేయలేము, ఇంకా టైం పడుతుంది అంటే కూడా మాకు ఒక రిపోర్ట్ అన్నా. ఎందుకంటే ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ డెమాలిషన్ అనుకోండి, చేయాలనుకోండి, మీరు డెమాలిషన్ చేయలేరు అనుకోండి హైడ్రా వాళ్ళు అట్లా. సో అది కూడా మీరు ఏమైనా ఒక హైడ్రా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏం చేసి అదొక రిపోర్ట్ అన్నా మాకు ఇస్తే, దిస్ ఇస్ వాట్ ద ఫైండింగ్స్ వీ హ్యావ్ ఫౌండ్ ఇన్ యువర్ కేస్ అని చెప్పి మాకు ఇస్తే దాన్ని మేము కోర్టులో పెట్టుకున్నాం అనుకోండి, మాకు అడ్వాంటేజ్ అవుతుంది కదా. హైడ్రా నుంచి కూడా వెరిఫికేషన్ అయ్యి వచ్చిందంటే అట్లా మాకు. ఎందుకంటే మాకు వీఆర్ ఫైటింగ్ అలోన్ సార్. ఇది పెద్ద మ్యాటర్, ఇది చాలా పెద్ద మ్యాటర్. ఇప్పుడు మ్యాటర్ మొత్తం మీరు కన్సిడర్ చేస్తే కూడా ఒక 15-20 crores ప్రాపర్టీ వస్తుంది వాళ్ళ గవర్నమెంట్ పార్క్ లాగా. మాకు అంటే ఇది మేము ఎందుకు ఫైట్ చేస్తున్నామంటే మేము పక్కన నైబర్ లాగా ఉన్నందుకు ఈ ప్రాపర్టీకి మమ్మల్ని ఒక ఫుట్బాల్ లాగా, మా ప్రాపర్టీని ఒక ఫుట్బాల్ లాగా ఆడుకుంటున్నారు అనమాట వాళ్ళు. అన్నీ మా ప్లాట్లను మార్చేయడము, మా ప్లాట్కున్న ఫుట్పాత్లను చెరిపేయడము, మా ప్లాట్లకు ఉన్న స్తంభాలను చెరిపేయడము, మా మీద కేసులు వేయడం, ఇట్లాంటివన్నీ. సో మాకు ఇండివిజువల్గా మేము పర్సనల్గా ఫైట్ చేస్తున్నాం సార్. ఇదంతా అంత పొలిటికల్ బ్యాకింగ్ అంతా ఉన్నప్పుడు కూడా. సో మేము చాలా ఫియర్గా బతుకుతున్నాం ఇంట్లో. అయినా కూడా మేము ఇంత ధైర్యంగా వచ్చి చేస్తున్నాము. కానీ ఇంత చేస్తున్నా కూడా మాది కేసు ముందుకు వెళ్ళట్లేదంటే మాకు వెరీ డిసప్పాయింటింగ్. అట్లా ఏదో ఒకటి అయ్యి ఉంది, ఇట్లా లేదు అన్నప్పుడు ప్రజావాణికి వస్తేనేమో అక్కడికి రమ్మంటారు, అక్కడికి వస్తేనేమో ఇక్కడికి రమ్మంటారు. అసలు సార్తో మేము సాటర్డే మాట్లాడినప్పుడు సారు దీన్ని వేరేలాగా ప్రజెంట్ చేయమ్మా అని చెప్పి నాకు చెప్పిండు సార్, రఘునాథ్ సారు. దాన్ని నేను పెట్ట మండనే వచ్చి నేను టైం వేస్ట్ చేయకుండా నేను మొత్తం అన్ని ఎవిడెన్స్తో మొత్తం పెట్టిన. అది ఇంతవరకు అసలు ఎంక్వైరీకే రాలేదు నాది. January 27th నేను కేసు పెడితే ఈరోజు ఎంత సార్ డేట్? March 10th ఆల్మోస్ట్. అంటే ఎంత ఒక దగ్గర ఒక 30-40 days అవుతుంది. ఏంటో అట్లీస్ట్ కనీసం మీకు ఒక అదన్నా రావాలి కదా, ఇన్వెస్టిగేట్ చేసినాము ఇట్లా మీరు వెయిట్ చేయాలని ఏం చెప్పకుండా ఉంటే. ఏం రెస్పాన్స్ రాలేదని అడుగుతున్నా, దానికోసమే వస్తున్నా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.